మున్సిపల్ కమిషనర్ని మరియు బీసీ వెల్ఫేర్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నారు. మున్సిపల్ శాఖ విషయంలో కానివ్వండి, విద్యా సంస్థల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో మన ప్రజలకు ఎంతో అండదండగా ఉన్నారు. ఈ పరిచయ భవన్ నిర్మాణానికి, ఈ స్థలం ఏర్పాట్లో కానివ్వండి, పరిచయ భవనం నిర్మాణానికి తన సొంత నిధులు ₹1 కోటి కేటాయించిన మహాదాత. చాలు కాప్స్రాజ్ ఉమెన్స్ తరఫున ఇప్పుడు షాల్వాతో మేడంని సార్ని సత్కరిస్తారు. మహిళలు సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం, సమస్యలు ఏదైనా ఉంటే
ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ 2014-19లో కట్టడం జరిగింది. దానికి మా కుటుంబం నుంచి 1 కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం దీన్ని చేసిన నిర్విరామం, దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది. అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు, చాలా నిరుపేదలు. అందుకని ఆ రోజు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు ఉంటే ల్యాండు అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం, దీన్ని కాపు భవన్కి ఇప్పించడం, అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు, దానికి పక్కనే మళ్ళీ కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనానండి కొన్ని రూములతో చేయాలని నిర్ణయించి. ఎందుకంటే కొంతమంది నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి వీలు ఉంటుందనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పక్కన పడేసింది. ఏదైనప్పటికీ మన బాధ్యత. అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను, మరొక 1 కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని. వాళ్ళు 1 crore రూపీస్ డొనేట్ చేస్తున్నారు. రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది కాకుండా మరొక 1 కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను. 2 కోట్లతో ఈ కాపు భవన్ని మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా, నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా వేయిస్తాను. ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేట్టుగా చేయటం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.